హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనకి బ్యాంకింగ్ ఫౌండేషన్ బ్యాచ్ టార్గెట్ ఐబీపీఎస్ అని మనకు ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టార్గెట్ ఐబీపీఎస్లో మనం టార్గెట్ చేయబోయే ఎగ్జామ్స్ ఆల్రెడీ మనకు ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి అందులో ఉన్న దాని ప్రకారం మనకు ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇందులో మనకు పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఐబీపీఎస్ అండ్ పిఓ క్లర్క్ బోత్. సో ఈ 4 ఎగ్జామ్స్కి ఈ టార్గెట్ ఐబీపీఎస్ బ్యాచ్లో కంప్లీట్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ మొత్తం మనం కవర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు ఇక్కడ మీకు పిఓ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ అండ్ ఐబీపీఎస్ పిఓ ఎనీ పిఓ ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మనం ఆన్లైన్లో డెఫినెట్గా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 బ్యాచెస్కి ఈ కంప్లీట్ బ్యాచ్ కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. దాంతోపాటు పర్టికులర్గా ఈ ఐబీపీఎస్తో పాటు మీకు ఎస్బీఐ, ఆర్బీఐ, ఎల్ఐసి అండ్ ఇతర ఆల్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ అండ్ సింప్లీ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఇవి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది ఈ బ్యాచ్. బట్ స్పెసిఫిక్గా మనం ఇప్పుడు ఓన్లీ టార్గెట్ ఐబీపీఎస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనకి ఇమీడియట్గా ఉన్న నోటిఫికేషన్స్ ఆల్రెడీ. సో ఐబీపీఎస్ క్యాలెండర్ ఉంది మనకు ఆగస్ట్ మంత్లో నుంచే ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో దానికోసం ఈ పర్టికులర్ సెషన్లో కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉండబోతాయి ఐబీపీఎస్లో అండ్ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రిపరేషన్లో, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో పర్టికులర్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో మేజర్ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, మనం ఎక్కడ ఏ విధంగా చేయాలనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ ఒకసారి సిలబస్ ఏముంటుంది, మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి అవన్నీ మనం ఇక్కడ ఫోకస్ చేద్దాం. వెరీ స్పెసిఫిక్గా మనకు ఏ నోటిఫికేషన్స్ తీసుకున్న బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఎక్కడ కూడా మనకు ఒక స్పెసిఫిక్ సిలబస్ అయితే ఉండదు. బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రకారం, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రకారం ఇక్కడ సిలబస్ కూడా నేను సబ్జెక్ట్ వైజ్గా ఇస్తాను. అండ్ ఓవరాల్గా నేను ఈ బ్యాచ్లో కంప్లీట్ రీజనింగ్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ లెవెల్ వరకు ఆల్ లెవెల్ క్వశ్చన్స్, అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను కవర్ చేస్తాను కాబట్టి స్పెసిఫిక్గా రీజనింగ్ సంబంధించిన సిలబస్ అండ్ దానికి సంబంధించిన స్పెషల్ స్ట్రాటజీ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మండే నుంచి ఈ బ్యాచ్లో మీకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఒక రీజనింగే కాదు, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ దాంతోపాటు మెయిన్స్కి ఉపయోగపడే జనరల్ స్టడీస్, ఆబ్వియస్లీ స్పెసిఫిక్గా ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసి బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ స్టాటిక్ జీకే, దాంతోపాటు కంప్యూటర్సు ఇవన్నీ కూడా మనకు అందులో కవర్ అయిపోతాయి. దాంతోపాటు స్పెసిఫిక్గా డైలీ బేసిస్లో మీకు కరెంట్ అఫైర్స్ కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. క్లియర్ గైస్? సో ఇది ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది. ఫస్ట్ మనం ఇప్పుడు టార్గెట్ ఐబీపీఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఐబీపీఎస్లో వచ్చే 4 నోటిఫికేషన్స్, ఒకవేళ మీకు స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసేది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్క్, అదేవిధంగా ఐబీపీఎస్ పిఓ క్లర్క్. ఈ 4 ఎగ్జామ్స్ ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాల్సింది ఏంటి, ఒకవేళ మీరు కొత్తగా ఇదే ఇయర్లో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వస్తున్నట్టయితే డెఫినెట్గా మీకు ఎలాంటి అవగాహన ఉండదు. సో ఇక్కడ నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఈవెన్ మీకు ఆల్రెడీ అవగాహన ఉండి ప్రీవియస్ ఇయర్స్లో ఎగ్జామ్స్ రాసి మల్టిపుల్ రీజన్స్ వల్ల మీరు ఎగ్జామ్ క్రాక్ చేయకపోవడం, చాలామంది ప్రిలిమ్స్ క్రాక్ చేయలేకపోతున్నారు, ప్రిలిమ్స్ క్రాక్ అయినా కూడా మెయిన్స్లో కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి బేసిక్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో మీరు ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేయాల్సింది ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్, అదేవిధంగా ఐబీపీఎస్ పిఓ అండ్ క్లర్క్, ఈ 4 ఎగ్జామ్స్ గురించి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి. సో వన్స్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా అక్కడ మనకు వేకెన్సీస్ గురించి మాట్లాడాలి. ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ మనకు ఐబీపీఎస్ క్యాలెండర్ ఇస్తాడు. అకార్డింగ్ టు ద క్యాలెండర్ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా విత్ ఇన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ జనవరి మంత్లో క్యాలెండర్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకు ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆగస్ట్లో అయితే వస్తాయి. ఇంకొక ఇప్పుడు మనం ప్రజెంట్ ఏప్రిల్లో ఉన్న ఇంకొక వన్ మంత్ 1.5 మంత్లో మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్ట్ 2024లో మీరు ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ ఏప్రిల్ 2025 వరకు మీ చేతిలో ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఉంటాయి. క్లియర్? ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనకు విత్ ఇన్ 1 ఇయర్లో కరెక్ట్ ప్రాసెస్ మీరు ఫోకస్ చేస్తే ఇక్కడ 100% ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జనవరిలో మన క్యాలెండర్ వచ్చింది,
ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో మీకు 100% మీ చేతిలో మీకు సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ అన్ని లెవెల్స్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది. ఇది జనరల్ ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్. బట్ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, వేకెన్సీస్ ఆర్ దేర్, ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. బట్ చాలామంది ల్యాగ్ అయ్యేది ఎక్కడంటే డెఫినెట్గా ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే డోంట్ నో ఈవెన్ వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని లెవెల్స్ ఉంటుంది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐబీపీఎస్ అన్నింటిలో కలిపి మనకు ఒక 6,000 వేకెన్సీస్ ఉంటాయి. అప్లికేషన్స్ మనకు 50 lakh 60 lakh అప్లికేషన్స్ వస్తాయి. సో ఈ అవుట్ ఆఫ్ 50-60 lakh స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏం కాకపోవచ్చు. బట్ అందులో చాలామందికి ఈవెన్ దే డోంట్ నో వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్సో. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ రిమైనింగ్ ఒక 30 to 40% ఆఫ్ స్టూడెంట్స్ చాలా ప్రిపరేషన్ చేసి ఒక 2-3 years కూర్చున్న వాళ్ళు ఉంటారు. లాస్ట్ 3-4 years నుంచి అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. బట్ ఎవరైనా కానీ స్ట్రాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మనకు ఒక 20-30% ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. బట్ ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మనం ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళాలంటే సో మనం టాప్ క్యాండిడేట్స్లో ఉండాలి. మనం ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగలగాలి. ఆబ్వియస్లీ అవన్నీ చేయాలంటే మనకు డెఫినెట్గా ఈ ప్రిపరేషన్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిపరేషన్ స్టేజెస్లో ఏమేమి ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, whatever exam you are preparing, the first we should have a clarity. So we should know the exam pattern and syllabus. For example, if you want to crack SBI PO or if you want to crack IBPS PO or IBPS RRB exam, so whatever it is, just first we should know the what is the exam pattern and what is the syllabus. So ee exams ko vachesariki IBPS exams ko vachesariki any PO exam, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ, ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓ, ఇలాంటి పిఓ ఎగ్జామ్స్ ఏదున్నా కానీ దానికి మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో క్లర్క్ అయితే మళ్ళీ మనకు ఈ ఇంటర్వ్యూస్ ఉండవు. ఎనీ క్లర్క్ ఎగ్జామ్ మనకు ఇంటర్వ్యూ ఉండదు. ఇందులో మనకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పిఓస్కి ఉంటాయి. నార్మల్గా అన్నిటికైతే మనకు ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్సే ఉంటుంది క్లర్క్ అయితే. ఇది ఫస్ట్ మనకు ఉండే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లెవెల్స్. తర్వాత ప్రిలిమ్స్కి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, మెయిన్స్లో ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి, అందులో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, అండ్ ఇంటర్వ్యూ దేనికి ఉంటుంది, అది ఏ విధంగా మనం ఫోకస్ చేయాలనే డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్, అండ్ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ కూడా క్లారిటీ ఉండాలి. దాని ఇంపార్టెంట్ థింగ్, మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పానో ఆ సబ్జెక్ట్స్ సిలబస్ క్లారిటీ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫస్ట్ మనము కోచింగ్ తీసుకోవాలి. ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ కోచింగ్, సెల్ఫ్ ప్రిపరేషన్ ఉన్నా కానీ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ సబ్జెక్ట్లో బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి. బేసిక్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో తీసుకుంటే వీ హ్యావ్ రఫ్లీ 16 to 17 టాపిక్స్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్. ఈ 16 to 17 టాపిక్స్లో అన్ని టాపిక్స్కి బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. అలాంగ్ విత్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఈ రీజనింగ్లో వితౌట్ లాజిక్స్, వితౌట్ షార్ట్ కట్స్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు తక్కువ టైంలో తెచ్చుకోవాలి. అది షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎగ్జామ్లో 35 క్వశ్చన్స్ ఇస్తే మనకు అక్కడ 20 minutes టైం ఉంటుంది. కొన్నిసార్లు మనకు రూరల్ బ్యాంక్ అయితే మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 80 క్వశ్చన్స్ మనకు ఉండే టైం 45 minutes ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ 20 minutesలో ఈ 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలి. సో ఇలా చేయాలి అని అంటే ఫస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ఆ సబ్జెక్ట్లో ఏదైతే నేను 16-17 టాపిక్స్ అని చెప్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి వన్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్, లాజిక్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్గా తెలుసుకోవాలి. ఈ లాజిక్స్ అండ్ టెక్నిక్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఆబ్వియస్లీ కోచింగ్ తీసుకుంటే మీకు అడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఆబ్వియస్లీ along with the basic concepts, the only important thing is logics. Not only reasoning, aptitude తీసుకున్నా కూడా అందులో ఉన్న అన్ని టాపిక్స్లో కూడా మనకు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అవి తెలిస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి రాస్తున్నారు, రైల్వే రాస్తున్నారు, మన స్టేట్లో ఉండే ఎగ్జామ్స్ రాస్తున్నారు, అక్కడ కూడా రీజనింగ్ ఉంటుంది. బట్ అందులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్ కాన్సెప్ట్స్, లాజిక్స్. తర్వాత ఉండేదంతా ఫర్ ఎగ్జాంపుల్ మనం కోచింగ్ తీసుకున్నాం, ఇదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఎక్కడ తీసుకున్నా కూడా జనరల్గా 3 to 4 monthsలో మనకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ సిలబస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఆబ్వియస్లీ
ఫ్రమ్ వెన్ ఎవర్ యూ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ టిల్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు డైలీ ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీస్. బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ లేకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్, రైట్? లాజిక్స్ నేర్చుకుంటాం, షార్ట్ కట్ నేర్చుకుంటాం. యూజింగ్ దట్ సేమ్ లాజిక్స్ అండ్ సేమ్ షార్ట్ కట్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అవే ఇక్కడ పెట్టాను. సో కంపల్సరీ యూ షుడ్ చెక్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాన్ని మనం మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం, ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆ పేపర్స్ అనేది మనకు డైరెక్ట్ మార్కెట్లో దొరకవు. అవన్నీ కూడా మెమరీ బేస్డ్ ఆధారంగా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ అవే వచ్చినాయని కాదు. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, దాని మీద ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కూడా మన అంజూస్ అకాడమీలో మనం రెగ్యులర్గా యూట్యూబ్లో ఇస్తూనే ఉన్నాం. దాంతోపాటు మన పెయిడ్ బ్యాచెస్లో కూడా ఆ వీడియోస్ ఇస్తాము. సో కాబట్టి ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తే యూ విల్ గెట్ సమ్ బేసిక్ ఐడియా. సో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఆ క్లారిటీ వస్తుంది. అంటే వన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ లాజిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ప్రాక్టీస్ చేసే టైంలోనే ఆబ్వియస్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, దాన్ని కూడా మనం సాల్వ్ చేస్తుండాలి విత్ రెస్పెక్ట్ టు టైం. తర్వాత రెగ్యులర్గా మాక్ టెస్ట్ రాయాలి. అండ్ అదేవిధంగా ప్రతి మాక్ టెస్ట్ని, ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని మనం డెఫినెట్గా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. ఇది మన రెగ్యులర్ ప్రిపరేషన్లో భాగంగా. వీటితో పాటు చాలామంది బుక్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. ఏం బుక్స్ ఫాలో అవ్వాలి, ఎక్కడ క్విజెస్ రాయాలి, లేదంటే ఎక్కడ టెస్ట్ సిరీస్ రాయాలి, చాలా మార్కెట్లో చాలా ఉంటాయి, మనం ఎక్కడ వెళ్ళాలని అడుగుతుంటారు. అండ్ సో ఈ బుక్స్ గురించి మాట్లాడితే మన అంజూస్ అకాడమీ అఫీషియల్గా అడ్డా 247 కంటెంట్ పార్ట్నర్ కాబట్టి మీకు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మనం కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్, మనం ఇచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మనం ఇచ్చే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మనం ఇచ్చే ప్రింటెడ్ బుక్స్. ఆన్లైన్ వాళ్ళకు ప్రింటెడ్ బుక్స్ డైరెక్ట్ ఇవ్వకపోయినా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ ఆఫ్లైన్ వాళ్ళకు మనం ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం. ఆర్ డైరెక్ట్గా మనం మన ఇన్స్టిట్యూట్ దగ్గర విజిట్ అయినా కూడా మీరు ప్రింటెడ్ బుక్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అడ్డా 247 నుంచి వస్తాయి కాబట్టి ది బెస్ట్ కంటెంట్ ఉంటుంది. ఇంకొకటి బుక్స్ ఏం ఫాలో అవ్వాలంటే మార్కెట్లో బ్యాంక్ ఎగ్జామ్కి స్పెసిఫిక్గా మనకున్న లిమిటెడ్ టైమింగ్స్లో యూ కెన్ నాట్ ఫాలో ఎనీ స్టాండర్డ్ బుక్స్. బికాజ్ ఆ బుక్స్లో ఉండే మెథడ్స్ ఫాలో అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయలేము. ఆ వచ్చే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఇంక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తున్నారు, డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ మోడల్స్ ఫాలో అయితే సో మనకి ఏమీ రాదు. సో సింపుల్గా నేను చెప్పినట్టుగా జస్ట్ కోచింగ్ వెళ్తే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ద బెస్ట్ ప్రజెంట్ ట్రెండింగ్ లాజిక్ షార్ట్ కట్స్ అని నేర్చుకుంటారు. అవే అప్లై చేసి మన అడ్డా 247 బుక్స్, మనం ప్రొవైడ్ చేసే బుక్స్ కానీ, మనం ఇచ్చే మాక్ టెస్ట్ కానీ, మనం ఇచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. దీనికి ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ బేసిక్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అటెండ్ అవర్ క్లాసెస్ ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. డెఫినెట్గా మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది కాన్సెప్ట్స్ మీద. దెన్ ఆఫ్టర్ దాట్ జస్ట్ అడ్డా 247 బుక్స్లో కూడా మనం ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ ఉంటుంది, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లెవెల్ వైజ్ బేసిక్, మోడరేట్, అడ్వాన్స్ లెవెల్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఏం ప్రాక్టీస్ చేయాలి ఎక్కడ అనేది. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే ఆస్పిరెంట్స్ మన అడ్డా 247 టెస్ట్ సిరీస్ బుక్స్ ఫాలో అవుతారు కాబట్టి మళ్ళీ ఇంకా వేరే ఆల్టర్నేట్ అవసరం లేదు. బట్ అలాంగ్ విత్ దిస్, సో మై సజెషన్ అలాంగ్ విత్ అడ్డా 247 యూ కెన్ చూస్ ఎనీ వన్ ప్లాట్ఫామ్ ఫర్ టెస్ట్ సిరీస్. సో దానికి మళ్ళీ ఆఫ్లైన్లో మార్కెట్లోకి వెళ్ళి బుక్స్ అవన్నీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ చూస్ ఎనీ వన్ పర్టికులర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్, రైట్? అది రెండు ప్రిపేర్ అయితే సరిపోతుంది టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మీరు చేయాల్సింది. సో దెన్ ఇక్కడ ఇంతవరకు చెప్పిన డైలీ కంపల్సరీ టిల్ ఎగ్జామ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. దట్ మే బీ టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ పేపర్స్, ఎనీథింగ్. ప్రతి పేపర్ రాసిన రెగ్యులర్ బేసిస్లో వీ హ్యావ్ టు అనలైజ్ అవర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రీజనింగ్ పేపర్ అటెండ్ చేసాం సబ్జెక్ట్ వైజ్. సో అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్ నాకు ఓన్లీ 10 మార్క్సే వచ్చాయి. రిమైనింగ్ ఎందుకు రాగానే, ఎక్కడ రాగానే, సో ఏ టాపిక్స్లో రాంగ్ అవుతున్నాయి. ఆర్ సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటే యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ రాసినప్పుడు ప్రిలిమ్స్ లెవెల్లో ఆ మూడిట్లో ఇంగ్లీష్లో వీక్ ఉంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ వీక్ ఏరియాస్. ఆర్ ఇఫ్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ రీజనింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ లైక్ దట్. సో కంపల్సరీ అనాలిసిస్ చేసుకొని మనం ఎక్కడైతే వీక్ ఏరియా ఉంటుందో దాని మీద వర్కౌట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ పాయింట్స్. దీంతో పాటు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అంటే కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, బట్ యాక్చువల్ ఎగ్జామ్ టైంలో ఎలా పర్ఫామ్ చేయాలి, టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దీనికోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నేను చూపిస్తాను. సో డెఫినెట్గా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అయితే సో యూ కెన్ డూ కంపల్సరీ, యూ కెన్ క్రాక్ ఎగ్జామ్స్. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మీకు ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైం మేనేజ్మెంట్.
తర్వాత మనకి స్పీడ్ అండ్ యాక్యురసీ. ఈ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో టైమ్ మేనేజ్మెంట్, స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్ విత్ ఇన్ అ లెస్ టైమ్, ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ బేసిక్స్ అయితే, దాని తర్వాత సెకండ్ లెవెల్ థింగ్ దీని మీద నువ్వు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఆల్వేస్ ఎగ్జామ్ క్రాక్ చేసేంత వరకు. దిస్ ఈజ్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇప్పటివరకు మనం చెప్పింది ఏంటి, సిలబస్ మీద అవగాహన ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి, దెన్ ఆ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. వెరెవర్ రిక్వైర్మెంట్ ఈజ్ దర్, ఆబ్వియస్లీ మనకు అక్కడ షార్ట్ కట్స్, లాజిక్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ఆ రెగ్యులర్ ప్రాక్టీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ పేపర్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఎనీథింగ్. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్కి వెళ్తే ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. బట్ హౌ టు యూటిలైజ్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద ఎగ్జామ్ హాల్. బికాస్ ఎగ్జామ్ హాల్లో మనకు ఉండేది 1 hour టైం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్. ప్రతి సెక్షన్కి 20 minutes ఉంటుంది. అంటే సో రీజనింగ్ క్వాంట్ తీసుకుంటే 20 minutesలో 35 క్వశ్చన్స్ చేయాలి. ఇంగ్లీష్ అయితే 20 minutesలో 30 క్వశ్చన్స్ చేయాలి. ఓవరాల్గా 60 minutesలో 100 క్వశ్చన్స్ చేయాలి. దెన్ అదే రూరల్ బ్యాంక్ ఎగ్జామ్ అయితే 80 క్వశ్చన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ రీజనింగ్ 2 40 ఉంటాయి. టోటల్ మనకు ఉండే టైం 45 minutes. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ టైం ప్లేస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఈ టైంకి అందుకే నేను ఫస్ట్ ఇక్కడ టైం మేనేజ్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మన టార్గెట్ ఈ 100 క్వశ్చన్స్ని 60 నిమిషాల్లో చేయాలి. బట్ కంపల్సరీ నో నీడ్ టు అటెంప్ట్ ఆల్ 100 క్వశ్చన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిపిఎస్, ఆర్ఆర్బి పిఓ, ఐబిపిఎస్ పిఓ కట్ ఆఫ్స్ అనేది జనరల్గా అవుట్ ఆఫ్ 100 మనకు ఒక 50 నుంచి 60 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. పిఓ అయితే, క్లర్క్ అయితే 60 to 70 మధ్యలో వేరీ అవుతుంది. ఈ మధ్య కొంచెం ఇంకెక్కువ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది యాన్ యావరేజ్గా 100 మార్క్స్ తీసుకుంటే, సో నో నీడ్ టు అటెంప్ట్ 100 out of 100 ఆర్ నో నీడ్ టు స్కోర్ 100 out of 100. మ్యాక్సిమం క్వశ్చన్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయగలగాలి. ఇక్కడ యాక్యురసీ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అందుకని ఇక్కడ మనకున్న టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దట్స్ వై టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో వీ హ్యావ్ 16 to 17 డిఫరెంట్ టాపిక్స్. ఆ 16 to 17 డిఫరెంట్ టాపిక్స్లో సమ్ టాపిక్స్ ఆర్ వెరీ 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 ఈజీ ఇఫ్ యూ నో ద షార్ట్ కట్ అండ్ లాజిక్. సమ్ టాపిక్స్ విల్ టేక్ ఓన్లీ 3 seconds, 5 seconds, 10 seconds. కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ టైం కూడా తీసుకుంటాయి. 1 minute, 5 minutes, 3 minutes, 10 minutes ఆల్సో. ఆఫ్టర్ 10 minutes మనకు ఆన్సర్ కూడా రాకపోవచ్చు, సీటింగ్ అండ్ ఫజిల్స్ లాంటివి. సో కాబట్టి యాన్ యావరేజ్గా నువ్వు 35 క్వశ్చన్స్ 20 minutesలో చేయాలి. సో ఈ టార్గెట్ ప్రకారం మనకి వెళ్తే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్. 20 minutesలో 35 క్వశ్చన్స్ చేయాలి. వెన్ ఎవర్ యూఆర్ ప్రాక్టీసింగ్ యూ హవ్ టు వర్క్ ఆన్ టైం మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పీడ్. ఇవి రెండు ఇంటర్ రిలేటెడే ఉంటాయి. ఈ స్పీడ్ ఏంటంటే ఈ టైం మేనేజ్మెంట్ చేయాలన్నా స్పీడ్ అండ్ రెండు ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనకు ఆ బేసిక్ కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్. అందుకే ఫస్ట్ చెప్పాను షార్ట్ కట్స్, లాజిక్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత యాక్యురసీ, ఇంతకుముందు చెప్పాను యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఇక్కడ 35 out of 35 అటెంప్ట్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్కి 100 అటెంప్ట్ చేసినా కూడా, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 100లో ఒక 30 క్వశ్చన్స్ రాంగ్, మళ్ళీ మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా వీ హ్యావ్ నెగిటివ్ మార్క్స్, 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఈ 3 పాయింట్స్ టైం మేనేజ్మెంట్, స్పీడ్ అండ్ యాక్యురసీ. అగైన్ మళ్ళీ యాక్యురసీ మీద వర్కౌట్ చేయాలన్నా కూడా బేసిక్ కాన్సెప్ట్, షార్ట్ కట్స్, లాజిక్స్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ ఇంటర్ రిలేటెడ్గా ఈ 3 పాయింట్స్కి బేసిక్ కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్, లాజిక్స్ అలాంగ్ విత్ దట్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు 2 లెవెల్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వెరీ కామన్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. ఒక ఇంటర్వ్యూ పిఓకి ఉంటుంది. ఇంటర్వ్యూ పక్కకు పెడితే చాలామంది ఆస్పిరెంట్స్ ఓకే ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేద్దాం, తర్వాత మెయిన్స్ మీద ఫోకస్ చేద్దాం అనే టైప్ ఆఫ్ ఉంటారు. బట్ ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ కామన్. ఓన్లీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో చేంజెస్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ మెయిన్స్లో అడిషనల్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, దాంతోపాటు కంప్యూటర్స్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్స్ అడిషనల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో ప్రిలిమ్స్తో పాటు అలాంగ్ విత్ దీస్ 3 subjects యూ హ్యావ్ టు అట్లీస్ట్ ఫోకస్ ఆన్ డైలీ బేసిస్లో కరెంట్ అఫైర్స్, వొకాబులరీని నెగ్లెక్ట్ చేయొద్దు. డైలీ హౌ టు ఫోకస్.
సో ఇన్ దిస్ బ్యాచ్ వాట్ వీఆర్ డూయింగ్ ఆర్ మన అంజూస్ అకాడమీలో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తాము, దాన్ని కంపల్సరీ ఫోకస్ చేయాలి, చదవాలి. ఆ కరెంట్ అఫైర్స్ మీద డైలీ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే మీకు ఇండైరెక్ట్గా మీకు కరెంట్ అఫైర్స్ డైలీ బేసిస్లో వెళ్తాయి, దాంతోపాటు మీకు డైలీ బేసిస్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా వెళ్తుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ నుంచే యూ హవ్ టు ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. అలాంగ్ విత్ దట్ బ్యాంకింగ్లో ఇదైతే రెగ్యులర్ బేసిస్లో చేంజ్ అయ్యేటి ఉంటుందో డైలీ బేసిస్లో కరెంట్ అఫైర్స్లో బ్యాంకింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి చదవాలి. దాంతోపాటు బ్యాంకింగ్ స్టాటిక్ పోర్షన్, ద రెగ్యులర్ స్టాటిక్ జీకే కూడా చదవాల్సి ఉంటుంది. సో అవి కూడా ముందు నుంచే ఫోకస్ చేయాలి. అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ ఇఫ్ యూ ఫోకస్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి మధ్యలో చాలా తక్కువ టైం ఉంటుంది, అప్పుడు ఈ సబ్జెక్టులు రివైజ్ చేయాలి. అగైన్ యూ హౌ టు ఫోకస్ ఆన్ బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్. కాబట్టి తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్ ముందర ఒక్కసారి రివిజన్ తీసుకుంటే యూ కెన్ స్కోర్ బెటర్ మార్క్స్. అండ్ చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఈ మేజర్ సబ్జెక్ట్సే బట్ దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి దే ఆర్ నెగ్లెక్టింగ్ కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్. అలాగ అక్కడ మార్క్స్ రావు. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ మెయిన్స్ ఆల్సో, నీకు ఫైనల్గా జాబ్ రావాలి అని అంటే ఆబ్వియస్లీ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. బికాస్ ఇంటర్వ్యూలో మళ్ళీ అగైన్ దే లాస్ట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా అవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. సో డోంట్ నెగ్లెక్ట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఈ టాపిక్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్. తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్, స్పీడ్, యాక్యురసీ ఇంపార్టెంట్ చెప్పాను కదా. దీంతో పాటు ఎగ్జామ్ రాసేటప్పుడు డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ అ సింగిల్ క్వశ్చన్. మనకి ఇక్కడ టైం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పాను సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఫజిల్స్. ఇఫ్ ఒకవేళ ఆ క్వశ్చన్ డిఫికల్ట్ ఉంది, లెంత్గా ఉంది, టైం పడుతుంది అని అంటే యూ కెన్ స్కిప్ దట్ క్వశ్చన్, నో నీడ్ టు సాల్వ్ దట్ క్వశ్చన్. బికాస్ ఇక్కడ కంపల్సరీ మనం ఎగ్జామ్లో 100 out of 100 చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఎవ్రీ ఇయర్ పిఓ అయితే కట్ ఆఫ్ వచ్చేసి మనకు 50-60 మధ్యలోనే ఉంటుంది. క్లర్క్ అయినా కూడా అరౌండ్ 70-75 వరకు వెళ్తుంది మ్యాక్సిమం. సో అలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ మనం 100 out of 100 చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఆ పర్టికులర్ కట్ ఆఫ్ క్లియర్ చేసుకునే విధంగా మనం వెళ్ళాలి. ఆ కట్ ఆఫ్ అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేయలేము. బట్ ఏంటి అని అంటే ఒకే క్వశ్చన్ మీద 5 minutes 10 minutes స్పెండ్ చేసి ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ది ఆన్సర్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. 10 minutes వేస్ట్. అదే 10 minutesను కోడింగ్, డీకోడింగ్, రైట్, సిలోయిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్ ఇలాంటి క్వశ్చన్స్ మీద స్పెండ్ చేస్తే యూ విల్ గెట్ మార్క్స్. సో అలాంటిది డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ అ సింగిల్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ది ఆన్సర్, ఇఫ్ యూ ఫీల్ ఇఫ్ ఇట్ ఇస్ అ డిఫికల్ట్, స్కిప్ దట్ క్వశ్చన్, అంతే. సో ఇవి చూసుకోవాలి. అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్, selection of topic is very important for bank exams especially. For SSC, railway and other exams ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఈ ఎగ్జామ్స్లో సెలెక్షన్ ఆఫ్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ మీన్ బై సెలెక్షన్ ఆఫ్ టాపిక్ ఒకసారి ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రీజనింగ్ గురించి చెప్తాను. సో ఈ రీజనింగ్ గురించి మాట్లాడేటప్పుడు రీజనింగ్లో నేను చెప్పిన ఒక 15-16 టాపిక్స్ ఉంటాయి కదా, ఇందులో ఈ సెలెక్షన్ ఆఫ్ టాపిక్ నేను సిలబస్ గురించి చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను. విచ్ ఎవర్ టాపిక్ ఈజ్ సింపుల్ అకార్డింగ్ టు లాజిక్, విచ్ ఎవర్ టాపిక్ ఈజ్ టేకింగ్ ఆర్ విచ్ ఎవర్ క్వశ్చన్ ఈజ్ టేకింగ్ లెస్ టైం, ఆ క్వశ్చన్స్ మనం ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఆబ్వియస్లీ ఇంతకుముందు చెప్పాను, ఎక్కువ టైం తీసుకునేటివి లెంతీ క్వశ్చన్స్ని చేయాల్సిన అవసరం లేదు, వాటిని స్కిప్ చేయండి. సో ఏవైతే తక్కువ టైం తీసుకుంటే వాటిని ఫస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ సెక్షన్ ఓపెన్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు సీటింగ్ అరేంజ్మెంట్ ఫజిల్ ఉంది. అందులో 2 వేరియబుల్ సర్క్యులర్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సెంటర్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. కొంచెం మోడరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇట్ టేక్స్ టైం. 4 వేరియబుల్స్ ఉన్నాయి, సమ్ పీపుల్ ఫేసింగ్ సెంటర్, సమ్ పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఎంతమంది అనేది తెలియ క్లారిటీ లేనప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ టేక్స్ టైం, డిఫికల్ట్ క్వశ్చన్, స్కిప్ దట్ క్వశ్చన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ అటెంప్ట్ ఇన్ఈక్వాలిటీస్ 5 questions 2 minutesలో 5 questions వచ్చేస్తాయి. సిలోయిజమ్స్ 5 questions 2 minutes. కోడింగ్, డీకోడింగ్ సేమ్ 5 questions less than 2 minutes. ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ 5 questions less than 2 minutes. సో ఇలాంటి టాపిక్స్ చేయడం ద్వారా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందుకని ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. యాప్టిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, ఇలాంటి టాపిక్స్ అన్ని తక్కువ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాటి మీద ఫోకస్ చేయాలి. సెలెక్షన్ ఆఫ్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఇక్కడ చూడండి, డోంట్ నెగ్లెక్ట్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్. ఏ సబ్జెక్ట్స్ని కూడా మెయిన్స్ రిలేటెడ్గా వెరీ స్పెసిఫిక్గా
కరెంట్ అఫైర్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే ఒక 1-2 days కూర్చుంటే ఇంపార్టెంట్ ఎలాంటి క్వశ్చన్స్ జరుగుతున్నారో వాటిని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేట్ అవుతుండాలి. దానికోసం మన అకాడమీలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం. మన అఫీషియల్ టెలిగ్రామ్లో ఇస్తాము, యాప్లో ఇస్తాము, ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఇస్తాము. కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ ఓకే, చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1-2 months 1-2 weeks బాగానే ఉంటుంది, చాలా అగ్రెసివ్గా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. బట్ అది కన్సిస్టెంట్గా ఉండాలి, ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ క్లియర్ ఫస్ట్ ఎగ్జామ్ ఇన్ IBPS వీ హ్యావ్ 4 exams. లేదు కంటిన్యూషన్ మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి మీకు SBIలో 2 exams వస్తాయి, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ వస్తాయి. సో మనకు ఇయర్లీ అండ్ యావరేజ్ 8 to 10 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ మాట్లాడుకుంటే. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేదాకా మనకు కన్సిస్టెన్సీ ఉండాలి మన ప్రిపరేషన్లో. సో స్టార్టింగ్ 3 to 4 months మనం బేసిక్ కాన్సెప్ట్స్ లాజిక్స్ నేర్చుకోవడానికి కోచింగ్ సరిపోతే ద రిమైనింగ్ డేస్ అన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దెన్ అదే ఇక్కడ పెట్టాను, రెగ్యులర్ ప్రాక్టీస్. ఆబ్వియస్లీ వీటన్నిటితో పాటు ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ మనకు త్రూఅవుట్ ప్రిపరేషన్ మనం పాజిటివ్గా ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా. క్లియర్ గైస్? సో ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని ప్రాపర్గా ఆ విధంగా ముందుకెళ్తే డెఫినెట్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో చాలా చాలా యూజ్ అవుతాయి. చాలామంది ఈ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఓన్లీ ప్రిలిమ్సే క్లియర్ చేస్తుంటారు, మెయిన్స్లో క్లియర్ చేయలేకపోతారు. కొంతమంది ఒక 3-4 attempts ఇచ్చినా కూడా ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతారు. సో ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి నేను చెప్పిన ప్రతి పాయింట్ని ఫోకస్ చేస్తే క్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ గురించి మాట్లాడితే ఫస్ట్ రీజనింగ్ సిలబస్ ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకున్న టాపిక్స్ 15 to 16 డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఈ 15-16 టాపిక్స్లోనే మనకు వచ్చే 35 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 5 marks ఇస్తారు, కొన్నిసార్లు మోర్ దాన్ 5 marks కూడా ఇస్తారు. ఇన్ కేస్ 5 marks ఇస్తే లెస్ దాన్ 2 minutes ఆర్ 2 minutesలో మనము 5 questions చేయొచ్చు. దెన్ కోడింగ్, డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీ, సిలాయిజమ్స్. ద ఫస్ట్ లెవెల్ నేను ఒక పాయింట్ చెప్పాను, సెలెక్షన్ ఆఫ్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్. యూ టేక్ ఎనీ బ్యాంక్ ఎగ్జామ్, ఫస్ట్ ట్రై టు అటెంప్ట్ దీస్ 4 topics. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వస్తాయి. సెకండ్ లెవెల్లో బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఇక్కడ కాన్సెప్ట్, లాజిక్స్ క్లారిటీ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ 4 కాన్సెప్ట్స్లో కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్, లాజిక్స్ ఉంటే క్లారిటీ వచ్చేస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇవి ఇక్కడ ఒక 4 topics, ఇగో 3 topics, 7 topics అయిపోయినాయి. తర్వాత ఉండే టాపిక్స్ ఇక్కడ ఇవి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఫజిల్. కంపల్సరీ మనకు బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని అంటే, బ్యాంక్ జాబ్ రావాలి అని అంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లర్క్ కానీ పిఓ కానీ ఎనీథింగ్ వితౌట్ సీటింగ్ అండ్ ఫజిల్స్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇందులో మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం మార్కులు కూడా తెచ్చుకోవాలి. బట్ ఇవే డిఫికల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఏ టాపిక్ కూడా డిఫికల్ట్ ఉండదు. సో ఇక్కడ మనకు మినిమం 10 to 15 marks, సమ్ టైమ్స్ ఇట్ రీచెస్ మోర్ దాన్ 20 ఆల్సో, డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బేసిక్ వెరీ ఈజీ క్వశ్చన్స్ అయితే రావు, మినిమం టు మినిమం మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఆ లెవెల్లో మనకు ఇందులో ప్రాక్టీస్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. దీంతో పాటు డేటా సఫిషియన్సీ, తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, తర్వాత లాజికల్ రీజనింగ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఈ లాస్ట్ ఈ 3 topics వచ్చేసి ఓన్లీ మెయిన్స్కి మాత్రమే ఇంపార్టెంట్, ఓన్లీ మెయిన్స్. రిమైనింగ్ అన్ని టాపిక్స్ ప్రిలిమ్స్ మెయిన్స్కి ఇంపార్టెంట్. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కోడింగ్, డీకోడింగ్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్, సిలాయిజమ్స్ న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్, అండ్ బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఈ బ్లడ్ రిలేషన్ డైరెక్షన్స్లో కోడెడ్ బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ డైరెక్షన్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ సిలాయిజమ్స్ ఆబ్వియస్లీ కంప్లీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రజెంట్ డేస్లో అడుగుతున్నారు. సీటింగ్ అరేంజ్మెంట్స్ కాంబినేషన్ విత్ డైరెక్షన్, సీటింగ్ అరేంజ్మెంట్ కాంబినేషన్ విత్ బ్లడ్ రిలేషన్స్, ఇలాంటివన్నీ కూడా మెయిన్స్లో ఇంపార్టెంట్. ఇన్పుట్ అవుట్పుట్ న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ విధంగా మనం వన్స్ మనం రీజనింగ్ ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తూ ఆ టాపిక్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఎలా చేయాలి, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ గెట్, ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్. దెన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 questions, నంబర్ సిరీస్ ఒక 5 questions వరకు వస్తాయి. సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్ రెండు కలిపి 5 to 10,
ఆర్ సమ్టైమ్స్ 15 వరకు కూడా వెళ్తూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్. ఇవి వెరీ బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా ఏ బ్యాక్గ్రౌండ్ అని సంబంధం లేదు. సింపుల్గా నీకు ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, యావరేజెస్, పర్సంటేజెస్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఫుల్ క్లారిటీ ఉండి వీటికి కొంచెం షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఇవి చేయొచ్చు. దీనికి ఏదో కంప్లీట్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అవసరం లేదు, మ్యాథ్స్లో అది ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఈ క్యాలిక్యులేషన్స్ తెలియాలి. తర్వాత దానికి సంబంధించి టేబుల్స్ తెలియడము, స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్ పర్ఫెక్ట్గా చేయడము, ఇలాంటివన్నీ కొంచెం కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మన క్వాంట్ ఫ్యాకల్టీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మినిమం 10 to 15 మార్క్స్, సమ్ టైమ్స్ మోర్ దాన్ 20-25 కూడా ఇస్తున్నారు కొన్ని ఎగ్జామ్స్లో. స్పెసిఫిక్గా మెయిన్స్లోకి వెళ్తే కొన్నిసార్లు సబ్జెక్ట్ నేమే డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ అని ఉంటుంది. సో అప్పుడు మీకు అక్కడ ఆల్మోస్ట్ 20 to 30 క్వశ్చన్స్ కూడా రావచ్చు. కాబట్టి అగైన్ మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్లో వచ్చే డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ పర్సంటేజెస్, ఎడిషన్స్, యావరేజెస్ ఇవే ఉంటాయి. మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సో 1 word క్వశ్చన్స్, 1 line, సింగిల్ లైన్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఒక 8 to 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. నౌడేస్ ఇట్ ఈస్ రీచింగ్ అప్ టు 15 ఆల్సో. ఇవన్నీ కూడా ఏజెస్, పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపోనెంట్ టెస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఆ అన్ని టాపిక్స్లోకి వెళ్ళి ఒక 10 to 15 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్. దెన్ ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా టాపిక్స్లో నుంచి వస్తుంటాయి, బట్ మేజర్గా ఇక్కడ బేసిక్ వొకాబులరీ రెగ్యులర్ బేసిస్లో మనం ఇస్తుంటాం, అది మీరు నేర్చుకోవాలి. దాంతోపాటు మన సార్ చెప్పే క్లాసెస్లో గ్రామర్ రూల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. దాంతోపాటు ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ అని, పారాజంబుల్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి, మల్టిపుల్ ఫిల్లర్స్ వస్తాయి, ఎర్రర్ స్పాటింగ్ వస్తుంది, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇలాంటివి రిపీటెడ్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్. బట్ వీటన్నిటికీ మేజర్ ఫండమెంటల్ థింగ్ వొకాబులరీ అండ్ గ్రామర్ రూల్స్, ఇవన్నీ మంచిగా ఫోకస్ చేయాలి. ఇవి ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే టాపిక్స్ అండ్ ఇవే సబ్జెక్ట్స్ మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. తర్వాత బ్యాంకింగ్ జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వెరీ ఇంపార్టెంట్గా కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి. వెరీ స్పెసిఫిక్గా ఇందులో బ్యాంకింగ్ రిలేటెడ్ ఉండొచ్చు, ఇంకా దేనికి రిలేటెడ్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ మీద మినిమం 6 months కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి. బ్యాంక్ ఎగ్జామ్స్కి లాస్ట్ 2019, 20, 21, 22 ఈ 3 years అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు 1 year కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు, కొన్నిసార్లు 4 months కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. బట్ వరస్ట్ కేసులో మనం 6 months కరెంట్ అఫైర్స్ బిఫోర్ ఎగ్జామ్, బిఫోర్ మెయిన్స్కి ఒక 6 months చూసుకోవాలి కరెంట్ అఫైర్స్. ఇది కంపల్సరీ. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ బేసిస్లో ఫాలో అయితే మనకు ఆ కంటిన్యూటీ అనేది ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే ఉంటాయి కదా, రివర్స్ కానీ, అది బ్యాంకింగ్లో వచ్చేస్తే బ్యాంకింగ్ ఆ బ్యాంక్ నేమ్ కానీ, దాని ట్యాగ్ లైన్స్ కానీ, వాటి హెడ్ క్వార్టర్స్ కానీ, దానికి సంబంధించిన ఇప్పుడు రేట్స్ ఉంటాయి కదా, రిపో రేటు, సిఆర్ఆర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. వాటన్నిటితో పాటు ఇక్కడ ఈ స్కీమ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, స్పోర్ట్స్ మీద, గవర్నమెంట్ రిలేటెడ్, ఇవన్నీ కూడా బుక్స్, ఆథర్స్, ఇండస్ట్రీస్, కరెన్సీస్ కూడా అడుగుతుంటారు. సో ఇవన్నీ స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు కలిపి ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఎలాంటి స్టాటిక్ ఫోకస్ చేయాలనేది కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వెళ్తే దానికి రిలేటెడ్ ఏదైతే స్టాటిక్ ఉంటుందో దాన్ని కూడా నేర్చుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ విధంగా, బట్ వీ కెనాట్ నెగ్లెక్ట్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్. దెన్ కంప్యూటర్స్ కూడా మనకు మెయిన్స్లో ఇంపార్టెంట్. బట్ కంప్యూటర్స్ గురించి ఒకసారి వెయిటేజ్ అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మార్క్స్ రావు అసలు, కొన్నిసార్లు ఒక 2-3 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది కూడా చాలా వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఒకవేళ మీరు రూరల్ బ్యాంక్ ఎగ్జామ్లో అయితే కంప్యూటర్ సబ్జెక్ట్ సపరేట్గా ఉంటుంది, రైట్? కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. అదర్ ఎగ్జామ్స్ లైక్ ఐబీపీఎస్ కానీ, ఎస్బీఐ కానీ అక్కడ క్వశ్చన్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ వచ్చినా కూడా వెరీ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ కంప్యూటర్ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి మేజర్గా మనకి ఇందులో ఉండే సబ్జెక్ట్స్. సో ఈ బ్యాచ్లో టార్గెట్ ఐబీపీఎస్ మీ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. మనం ఇచ్చే ప్రతి క్లాస్లో ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ వెరీ ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఈ రెండిట్లో మన సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే లాజిక్స్, కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా నేర్చుకుంటూ మనం ప్రొవైడ్ చేసే టెస్ట్లు, క్వశ్చన్స్ అన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు ఇంగ్లీష్ ఆబ్వియస్లీ అది గ్రామర్ రూల్స్, వొకాబులరీ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుండాలి. కరెంట్ అఫైర్స్ మనం డైలీ ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. మనం రెగ్యులర్ టెస్ట్లు కూడా పెడతాం, వాటన్నింటినీ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అయితే రాబోయే ఆగస్ట్ నుంచి జరిగే ఎగ్జామ్స్, ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ మనకు డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ప్రతి ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలి అని అంటే
ఇది రెగ్యులర్గా ఫాలో అయితే 100% యూ కెన్ క్రాక్ ఏదో ఒక బ్యాంక్ ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎనీ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ అవర్ నంబర్ ఆర్ డైరెక్ట్లీ లైవ్ క్లాసెస్ జరిగినప్పుడు, లేదంటే ఆ బ్యాచ్లో మీరు డైరెక్ట్గా యాప్లో కూడా మీరు చాట్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ బ్యాచ్లో పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఆల్వేస్ ఎనీ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డౌట్స్ ఆన్ అ పర్టికులర్ సబ్జెక్ట్ యూ కెన్ కాంటాక్ట్ విత్ దట్ ఫ్యాకల్టీ ఆల్సో. సో ఆ అవకాశం కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. ఈసారి రాబోయే ఈ IBPS ఎగ్జామ్ క్రాక్ చేయాలని డెఫినెట్గా ఈ బ్యాచ్ని రెగ్యులర్ బేసిస్లో ఫాలో అవ్వండి. 100% మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో మండే నుంచి మీకు షెడ్యూల్ అంటే డైలీ లైవ్ క్లాసెస్ ఆ రికార్డ్ క్లాసెస్ ఉన్నప్పుడు రికార్డెడ్ అవన్నీ కూడా మీకు అందులో అప్డేట్ అయిపోతుంటాయి. సో దాని ప్రకారం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రైట్ గైస్, ఆల్ ది బెస్ట్. అగైన్ విల్ స్టార్ట్ కాన్సెప్ట్స్ సబ్జెక్ట్ వైజ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. సో డైలీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా రికార్డెడ్ ఉంటాయి, కూర్చొని రెగ్యులర్ బేసిస్లో ప్రతి కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి కాన్సెప్ట్ క్లాస్ వినాలి. క్లాస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రైట్ గైస్, థ్యాంక్ యూ.